సిద్దిపేట జిల్లా వర్గల మండలం గౌరారంలోని ఫార్మస్ స్టే హోటల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పార్లమెంటు సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా సునీల్ బన్సాల్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది కోవటలు వచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. సునీల్ బన్సాల్ సూచనలను పాటిస్తే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో సునాసాయంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామని ఎంపీ అరవింద్ అన్నారు. మెదక్ అసెంబ్లీ సీటును గెలిపించే బాధ్యత తానే తీసుకుంటున్నట్లు అరవింద్ తెలిపారు. ఇప్పుడు ఇవాళ మీడియా మిత్రులు లోపల రాకంటే ముందు ఎంత చక్కగా ఎంత స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనం చెప్పి ఆ రకంగా మనం పని చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా సునాయాసంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ఎంత అరటిపండు ఒలిసి నోట్లు పెట్టి తినండి అన్నట్టు ఎంత సింపుల్ గా రాజకీయాన్ని అర్థం చేయించిండు. దీన్ని బట్టి మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే సునీల్ బన్సాల్ గారిని తెలంగాణ ఎడ్యుకేషన్ లో జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ గారు ఈ రోజు మెదక్ పార్లమెంట్ ప్రవాస్ యోజన పేరిట మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తల్ని పటిష్టం చేయాలనేటువంటి లక్ష్యంతో చాలా స్పష్టంగా